నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కావచ్చు కేంద్ర మంత్రులతో వరుస భేటీలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ భేటీలో ఆయన ప్రధానమంత్రిని 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అడిగినట్టుగా మేనకా దోషి అనేటువంటి ఆవిడ ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేయడం అయితే జరిగింది. బలమైన ప్రాంతీయ పార్టీ ఉంటే మరి రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను అడిగి తీసుకోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఆ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కూడా కాపాడాలి అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది కూడా చంద్రబాబు గారే అని కూడా ఆయన ఆ ట్వీట్లో ప్రస్తావించారు. అయితే మొన్నటి వరకు మరి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న కేటీఆర్, ఆయన భజన చేసిన కేటీఆర్ ఇప్పుడు సడన్గా ఎందుకు ప్లేట్ మార్చారు, దీని వెనక మర్మం ఏంటి అన్నవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అసలు ఏం మాట్లాడుతున్నారో ఈ మధ్య వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మద్దతు పలికితే వాళ్ళపైన సీరియస్ అయిన సందర్భం చూసాం. అదే చంద్రబాబు నాయుడు గారిని ఒకానొకప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ రాకముందు కావచ్చు, వచ్చిన కొత్తల్లో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం చంద్రబాబు గారే అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూసాం. సో ఎప్పుడైతే మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వచ్చిందో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తూ వచ్చారు. ఈవెన్ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన పరిస్థితి, ఏది 40% ఓటు బ్యాంక్ కోసం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆ ట్వీట్లో చంద్రబాబు గారిని పొగుడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా చాలా దుమారం రేపుతుంది. ఎందుకంటే వైసీపీ దానిపై ఫేక్ ప్రచారం అయితే మొదలుపెట్టింది. ఈ టైంలో ఆయన ట్వీట్ చేస్తూ చంద్రబాబు గారు అడ్డుకున్నారు, ప్రైవేటీకరణ కాకుండా అంటాం కావచ్చు, మరి బలమైన ప్రాంతీయ పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో ఆయన నోటితో ఆయనే టీడీపీని ఒప్పుకోవటం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనుక మర్మం ఏంటంటారు? మత్తు దిగింది, అధికార మత్తు దిగినట్లుంది. కళ్ళు నెల మీదకి వచ్చాయి. నిన్నటి దాకా 10 ఏళ్ళు అధికారంలో ఆయన కళ్ళు నెత్తి మీద ఉన్నారు. దీంట్లో ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ వల్లే వాళ్ళు ఓటమి పాలయ్యారని, చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవాళ మరి బీఆర్ఎస్ ఓటమికి ఎలా కారణమైనయో మనం చూసిన దీంట్లో మరి 83 స్థానాలతో గెలిపించిన పార్టీని ఇవాళ మరి 39 స్థానాలకే పరిమితం చేస్తే ఆ 39లో కూడా నీకు 27 మంది ఇవాళ మారుతున్నారు. అస్తిత్వం కోల్పోయే పరిస్థితుల్లో కేటీఆర్కి అస్తిత్వం గుర్తొచ్చింది. ఆ ట్వీట్లో ఏమన్నారు? స్వీయ అస్తిత్వమే తెలంగాణకి ఇవాళ కావాలన్నట్టుగా. ఇప్పుడు ముందు మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోయారు. మీ పార్టీలో ఉన్నటువంటి మీ అస్తిత్వం తెలంగాణ అనే పేరే తీసేశారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయారు. చావు దెబ్బ తిన్నారన్నమాట. సరే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా అన్నమాట. ఇప్పుడు చంద్రబాబుని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ధర్నాలు చేస్తారేంటి, పోయి రాజమండ్రిలో చేసుకోండి అన్నాడు. ఇక్కడ మెట్రో విత్ సిబిఎన్ అని ఇక్కడ మనం చూసాం. గచ్చిబౌలిలో పెద్ద మీటింగ్ పెట్టుకున్న దీంట్లో అనేక రకాలుగా ఇక్కడికి వచ్చి ఐటీ పెట్టుబడులు మీరు రాకుండా చేస్తారా అన్న కేటీఆర్ దానికి మూల్యం చెల్లించాడు. ఏమైంది? ఇక్కడ ఆంధ్ర రూట్స్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది కన్నెర్రైంది. అందరూ ఇవాళ బీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్నారు, కాంగ్రెస్ని గెలిపించారు. అనూహ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ మళ్ళా ఎత్తుక్కునే ప్రయత్నం. తెలుగుదేశాన్ని తిట్టడం ద్వారా, చంద్రబాబుని తిట్టడం ద్వారా ఓట్లు పోగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ రాబట్టుకునే ట్వీట్గా చూడాలా. ఎందుకంటే మనం చూసాం, మొన్న 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న చూసాం 7 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసలు బీఆర్ఎస్ ఇవాళ బతికి బట్టగట్టుద్దా లేదా అనే దీంట్లో ఇతను 4 రోజులు ఢిల్లీలో మకాం వేశాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ చెల్లిని జైల్లో నుంచి బయటకు తీసుకురావటం, ఆ న్యాయ నిపుణులతో సంప్రదింపులు, కొంచెం ఖరీదైన లాయర్లను పెట్టుకోవటం, ఏదో 4 రోజులు తిప్పలు పడ్డాడు. పడుతూ మీడియా చిట్ చాట్, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మళ్ళా ఈ బూమ్రాంగ్ అయ్యాయి.
ఏంటి ఆ ఫిరాయింపుల మీద ఏదో మాట్లాడితే రాహుల్ గాంధీ ఇదేనా మీ నాన్న తెచ్చిన చట్టానికి రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నాడు, రాజ్యాంగం పుచ్చుకొని లోక్సభకి వెళ్ళటం కాదు, నువ్వు రాజ్యాంగాన్ని రక్షించాలా అని రాహుల్ గాంధీ మీద చేసిన విమర్శలు. మీరు చేసింది అదే కదా. ఇప్పుడు మీకు 88 సీట్లలో మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేశారు? 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఫిరాయింపులను ఎంత ప్రోత్సహించాడు, ఎలాంటి దుష్ట సంప్రదాయాలు తెచ్చాడు. నువ్వు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చేశాడు. ఎవరికి? ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ కావాలంటున్నారా? అంటే ఇవాళ కేటీఆర్ చేసిన ట్వీట్ని ఎలా చూడాలా? చంద్రబాబు మొన్న ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ, చర్చలు, విభజన చట్టం అంశాలు, ఏదో కమిటీల ఏర్పాటు, అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ, అవి పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులుగా కూర్చొని పరిష్కరించుకోవటం, లేదు కేంద్రాన్ని ఒత్తిడి తేవటం, చర్చలు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ర్యాలీ, బేగంపేట దగ్గర నుంచి ఆయన నివాసం దాకా వర్షంలో కూడా ఆయన ఊరేగిచ్చారు. ఆ మరుసటి రోజు ఆయన ఎన్టీఆర్ భవన్కి వచ్చాడు. ఆయన మొదటిసారి సీఎంఐ వచ్చాడు కాబట్టి ఆయనకు ఆత్మీయ సత్కారం తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో. ఎప్పుడైతే ఇదంతా జరుగుతోందో ఇక్కడ తెలంగాణలో మళ్ళా టీడీపీ పునరుత్తేజం, పునర్వైభవం, మళ్ళా ఇక్కడ టీడీపీ వేళ్ళూనుకుంటోంది అనేసరికి రేవంత్ రెడ్డి కంగారు పుట్టింది. రేవంత్ రెడ్డి అక్కడ అమరావతి షర్మిల సభకి వెళ్ళి వైఎస్ఆర్ జయంతి సభలో ఆయన ఏం మాట్లాడారు? అసలు అక్కడ ఏపీలో ప్రతిపక్షమే లేదు, అక్కడ ఉన్నది అధికార పక్షం, అదేదో బీజేపీ. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అంటూ ఆయన తెలుగుదేశం మీద కూడా విమర్శలు చేసిన దీంట్లో. అంటే కంగారు. ఏది? ఇక్కడ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం ఎక్కడ వేళ్ళునుకుంటోంది, పసుపు కండవ ఎక్కడ బలపడుతుంది, పసుపు జెండాలు ఎక్కడ రెపరెపలాడతాయి. ఏం జరిగింది? విజయశాంతి ఒక ట్వీటు, జగ్గారెడ్డి ఒక ప్రెస్ మీటు. ఏంటి? చంద్రబాబు ఎందుకు వచ్చాడు హైదరాబాదు? రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చాడా, రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చాడా? అంటే ఏంటి? ఆ రోజు ఆ ఊరేగింపు, పెద్ద ర్యాలీ, ఆ మరుసటి రోజు ఎన్టీఆర్ భవన్లో మీటింగు, తెలంగాణ టీడీపీ జెండాలు, ఇదంతా చూసేసరికి అటు రేవంత్ కంగారు, ఇటు విజయశాంతి, జగ్గారెడ్డి, ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇవాళ తెలుగుదేశం వల్ల మళ్ళా కాంగ్రెస్కి అధికారం చేజారుద్దా, ఎక్కడ తెలుగుదేశం ఇక్కడ బలపడుతుంది అనే దాంట్లో ఓహో ఇదేదో మన బీఆర్ఎస్కి ఉపయోగపడే అంశం, మనం అనవసరంగా తెలుగుదేశాన్ని ఇక్కడ లేకుండా చేయాలని కుట్రలు చేసాం, వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాం, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం బతికితేనే బీఆర్ఎస్కి బతుకు అనుకుంటున్నాడు కేటీఆర్. అందుకే ఈ ట్వీట్ల ఏది ఇవాళ చంద్రబాబుని ఆయన పొగుడుతున్నాడంటే జనంలో అదే చర్చ. ఏంటి నువ్వు అన్నావు ఏమని? ఏంటంటే కేటీఆర్ ఇట్లా ఒక్కసారిగా ఇట్లా ప్లేట్ ఫిరాయించాడు. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో తెలియలేదని ఆ ఢిల్లీలో గోల, అసలు అది 3-4 రోజులుగా అట్లా మండుతానే ఉందన్నమాట. 40% ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పటికీ కూడా ఆయనకి అని మళ్ళీ అతన్ని సపోర్ట్ చేస్తాడు. లేకపోతే అన్ని గొప్ప సంక్షేమ పథకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? పొద్దున్నే లేవగానే రోడ్లమ్మట పడి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పిన నా మిత్రుడు కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ఇలాంటి మాటల వల్ల ఏం జరిగింది? సత్యకుమార్ కోపం వచ్చింది. ధర్మవరం ఎమ్మెల్యే, బీజేపీ మంత్రి ఏమన్నాడు? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నాడు. ఒకే జాతి పక్షులు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటున్నాయి. ఇప్పుడు ఎందుకు ఓడిపోయారో మీరు ఇంతవరకు తెలుసుకోలేదంటే, నువ్వు నేనేదో నిన్ను క్వశ్చన్ చేశానని నన్ను ట్వీట్లో నుంచే నువ్వు బ్లాక్ చేశావే. నీ అహంభావం, నీ అవినీతి, మీ అసమర్థతే మీ ఓటమికి కారణం. జగన్మోహన్ రెడ్డికైనా, కేతిరెడ్డికైనా, నీకైనా, మీ నాన్నకైనా అని సత్యకుమార్ తిరుగులేని సమాధానం చెప్పాడు. ధరణి పోర్టల్లో మీ ల్యాండ్ స్కామ్స్ మిమ్మల్ని ఓడించాయి. కేతిరెడ్డి ధర్మవరంలో ల్యాండ్ స్కామ్స్ అతన్ని ధర్మవరంలో ఓడించాయి అంటూ స్పష్టంగా చక్కగా చెప్పాడు సత్యకుమార్.
ఈ దెబ్బకి కేటీఆర్ మరి ఇప్పటికీ కూడా 6 నెలలు అవుతుంది ఓడిపోయి. 6 నెలలైనా కూడా ఇవాళ వాళ్ళకి అసలు ఆ షాక్ నుంచి బయటపడలేదంటే రేవంత్ రెడ్డి ఇక ఎంత హై వోల్టేజ్ షాక్ ఇచ్చాడో అర్థమవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.